హలో! వెల్కమ్ టు ద మాంగ్స్టర్స్ వరల్డ్. ఈరోజు మనం 6 మంత్స్ బేబీ డ్రెస్ చూడబోతున్నాము. కటింగ్ అండ్ స్టిచ్చింగ్. ఫస్ట్ మనం 2 పీసెస్ తీసుకోవాలి. సేమ్ మెజర్‌మెంట్స్‌తో తీసుకోవాలి. లెంత్ వచ్చేసి 62 సెంటీమీటర్స్. విడ్త్ వచ్చేసి 36 సెంటీమీటర్స్. సేమ్ మనం 2 పీసెస్ సేమ్ లెంత్, సేమ్ విడ్త్‌తో తీసుకోవాలి. ఫస్ట్ మనం ఒక పీస్ తీసుకొని దాన్ని ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేసుకొని చివరి వరకు స్టిచ్ చేసుకోవాలనమాట. చివరి వరకు స్టిచ్ చేసుకోవాలది. ఇలా చూపిస్తున్నట్టు చివరి వరకు స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకున్న తర్వాత మనం ఈ పీస్ రాంగ్ సైడే తీసుకొని పైనుంచి 16 సెంటీమీటర్స్ మనం మెజర్ చేసుకొని ఈ చివరి నుంచి ఆ చివరి వరకు 16 సెంటీమీటర్స్ మెజర్ చేసుకొని మనం అక్కడికి ఫోల్డ్ చేసుకొని మెజర్ చేసుకున్నాక అక్కడి నుంచి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలన్నమాట. పైనుంచి అక్కడి వరకు 16 సెంటీమీటర్స్ వరకు ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి మనం. ఫుల్ ఈ చివరి నుంచి చివరి వరకు ఫుల్ సేమ్ స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకున్నాక మనకి రాంగ్ సైడ్ ఇది రైట్ సైడ్. ఇక్కడ మనం ఎలాస్టిక్ అటాచ్ చేయాలి. ఎలాస్టిక్ వచ్చేసి నేను 24 సెంటీమీటర్స్ తీసుకున్నాను. 24 సెంటీమీటర్స్ తీసుకొని మనం అక్కడ ఎలాస్టిక్ పెట్టుకొని అక్కడ మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకొని ఫస్ట్ అక్కడ స్టిచ్ చేసుకోవాలి. ఎలాస్టిక్ తీసేసి అక్కడ ఫస్ట్ స్టిచ్ చేసుకోవాలి. మార్క్ చేసుకొని చివరి వరకు అక్కడ స్టిచ్ చేసుకోవాలి ఫస్ట్. స్టిచ్ చేసుకున్నాక మనం ఎలాస్టిక్ దాంట్లో అటాచ్ చేయాలి. ఫస్ట్ స్టిచ్ చేసింది, సెకండ్ స్టిచ్ చేసిన దాంట్లో లోపల మిడిల్‌లో ఒక హోల్ ఉంటుంది. దాంట్లో అటాచ్ చేసుకోవాలి ఫుల్ ఎలాస్టిక్ అంతా. ఇటుపక్క అటుపక్క సెక్యూర్ చేసుకొని లోపలికి వెళ్ళకుండా సెక్యూర్ చేసుకొని మనం పిన్ పెట్టుకొని ఇప్పుడు 2 సైడ్స్ స్టిచ్ చేసుకోవాలి ఎలాస్టిక్. స్టిచ్ చేసుకున్న తర్వాత సేమ్ మనం అలాగే 2 పీసెస్‌ని స్టిచ్ చేసుకోవాలి. నేను ఒక పీసే స్టిచ్ చేసి చూపిస్తున్నాను. సేమ్ అలానే 2 పీసులు స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకున్న తర్వాత మనం సేమ్ 2 పీసెస్ తీసుకోవాలి. సేమ్ మెజర్‌మెంట్‌తో. లెంత్ వచ్చేసి 24 సెంటీమీటర్స్, విడ్త్ వచ్చేసి 7 సెంటీమీటర్స్. మనం రాంగ్ సైడ్ ఫోల్డ్ చేసుకొని ఇది ఒక పీస్ రాంగ్ సైడ్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ ఒక టిప్ ఏంటంటే మనం ముందే పిన్ లోపలికి ఇన్సర్ట్ చేసుకొని లోపల పెట్టుకొని క్లాత్ లోపల పెట్టుకొని ఫుల్‌గా స్టిచ్ చేస్తే ఏంటంటే అది మనం ఈజీగా రివర్స్ చేయొచ్చనమాట క్లాత్‌ని. ఇప్పుడు క్లాత్‌ని మనం పుల్ చేస్తే అది ఈజీగా క్లాత్ రివర్స్ అయిపోతుంది. ఇక్కడ చూపిస్తున్నట్టు స్లోగా బ్యాక్ నుంచి అలా పుల్ చేసుకుంటూ వస్తే ఫ్రంట్‌కి వచ్చేసేటప్పటికి ఈజీగా మనకి బ్యాక్ అయిపోతుంది, అది రివర్స్ అయిపోతుంది. సో ఈజీగా మనం 2 పీసెస్ ఇలానే స్టిచ్ చేసుకొని రివర్స్ చేసుకోవాలి. రివర్స్ చేసుకున్న తర్వాత మనం ఈ 2 పీసెస్‌ని మనం ముందు స్టిచ్ చేసిన దానికి అటాచ్ చేసుకోవాలి. రివర్స్ పెట్టుకొని దానికి ఏంటంటే మెజర్ చేసుకోవాలి ఫస్ట్ మనం. ఫుల్ లెంత్ మెజర్ చేసుకోవాలి. ఫుల్ లెంత్ వచ్చేసి ఇక్కడ ఫుల్ లెంత్ అండ్ ఫుల్ లెంత్ మనం హాఫ్ పెట్టుకుంటే 13 వచ్చింది మనకి. 26 ఉంది, 13కి మెజర్ చేసుకోవాలి మనం. అండ్ హాఫ్ నుంచి 6 ఇటు 6 అటు, బోత్ సైడ్స్ 6 ఇటు 6 అటు మెజర్ చేసుకుని అక్కడ మనం ఈ స్ట్రాప్స్ అనేవి స్టిచ్ చేసుకోవాలి. చిన్నది ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. సేమ్ ఒకటి స్టిచ్ చేశాను కదా, సేమ్ ఇలానే 4 సైడ్స్ స్టిచ్ చేసుకోవాలన్నమాట. స్టిచ్ చేసుకున్న తర్వాత మనకి సైడ్స్ అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు రాంగ్ సైడే పెట్టుకుని సైడ్స్ అటాచ్ చేసుకున్న తర్వాత మనకి కిందన డబల్ ఫోల్డ్ చేసి అటాచ్ చేసుకోవాలి. అంతే.
రెడీ అయిపోతుంది ఫ్రాక్. ఈ కంటెంట్ మీకు యూస్‌ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.